హలో హాయ్ ఫ్రెండ్స్, ఇందాకనే నేను సాటర్డే ఎపిసోడ్ చూడడం జరిగింది. నాకైతే నిజంగా ఎపిసోడ్ చూసిన తర్వాత జనాలు పిచ్చోళ్ళు అనిపించింది. అలాగే నాలాగే మీలో ఎంతమందికి అనిపించిందో నాకు ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రోమో చూసిన తర్వాత ఇది సంజన ఇంటికి వెళ్తుంది, సంజన నెగిటివ్ మనం అనుకున్నాం. బట్ అక్కడ ఏం నెగిటివ్ కాలేదు. బట్ తను అనింది తప్పే. అండ్ రీతు గొడవ అయిపోయింది, సంజన గొడవ అయిపోయింది. బట్ తను నాకు సార్ అడిగే విధానం నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఎందుకంటే సంజన గారు తను అనుకున్న మాట మీద నిలవడం నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఒకవైపు నాకు సార్ నెగిటివ్ ఉన్నాడు, ఒకవైపు ఆడియన్స్ నెగిటివ్ ఉన్నారు, ఒకవైపు హౌస్ మొత్తం నెగిటివ్ ఉన్నారు. బట్ నాకైతే తను అనుకున్న మాట మీద ఎక్కడ కాంప్రమైజ్ లేదు సార్. నేను చూసిందే చెప్పాను, నా అంతకు మించి ఏం వేరేది ఏం వాళ్ళ మీద పర్సనల్గా అటాక్ చేయలేదని తను అనే విధానం నాకు చాలా బాగా నచ్చింది. అలాగే రీతు కూడా దాన్ని పెద్దగా లైట్ తీసుకెళ్ళి, ఎందుకంటే రీతుకు వల్ల పెద్దగా అవసరం లేదు. ఒకే పర్లేదు అని లైట్ తీసుకొని రీతు అనుకుంటే సంజన గారు బిగ్ బాస్ హౌస్లో నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ రీతు చౌదరి మనసు గొప్పదబ్బా. నిజంగా జీవితంలో మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. నిజంగా జీవితంలో అమ్మాయి వస్తే రీతు లాంటి అమ్మాయి రావాలని ప్రతి ఒక్కరు కోరుకోండి. బట్ తను ఇంతకు ముందు ఎలా నెగిటివ్ ఉందో మనకు అనవసరం. నాకైతే బిగ్ బాస్ చూసిన తర్వాత నుంచి తను చాలా మంచి అమ్మాయి. అలాగే డిమాండ్ కోసం నిలబడే విధానం కానీ, బట్ ఎదుటి వాళ్ళు అనే మాటను తను ఫేస్ చేసే విధానం మాత్రం నాకైతే చాలా బాగా పర్సనల్గా నచ్చింది. అలాగే తను గేమ్ కూడా ఆడుతుంది అబ్బా. చాలామంది గేమ్ ఆడదు అంటారు, కానీ గేమ్ కూడా ఆడుతుంది. గేమ్ ఆడందే 12th వీక్ వరకు రాదు. బట్ నాకైతే ఈరోజు రీతు చౌదరి చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేసిందేమో అనిపించింది నాకు పర్సనల్గా. బట్ నాకు థర్డ్ థింగ్ వచ్చేసి, ఎక్కడో బిగ్ బాస్ హౌస్ సంజనాకి అన్యాయం చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా తన ఆడియన్స్ని కరెక్ట్ డిసిషన్ తీసుకునే నాకు సార్ అడిగాడు. బట్ నిజంగా తను వెళ్తా అనే కూడా తను బిగ్ బాస్ వెళ్ళకుండా ఆపేసింది. ఫస్ట్ వెళ్ళని పంపించాడు. బట్ నిజంగా నాకెక్కడో బిగ్ బాస్ హౌస్ తనూజాకి కొంచెం ఫేవరిజం చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే డిమాండ్ను పెట్టుకొని, కళ్యాణ్ పెట్టుకొని, ఇమానియల్ని పెట్టుకొని, నిజంగా ఈ సీజన్ తనూజ విన్నర్ అయిందంటే ఇస్ అన్ఫెయిర్. ఎందుకంటే కళ్యాణ్, డిమాండ్, ఇమానియల్ వీళ్ళ ముగ్గురిలో నిజంగా ఎవ్వరు విన్నర్ అయినా నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ తనూజ విన్నర్ అయితే బిగ్ బాస్ సపోర్ట్ 100% కరెక్ట్ ఉందని డెఫినెట్గా నాతో పాటు మీరు కూడా నమ్మాలి. అది నమ్మాలి, తప్పదు. ఇంకా దానిలో వేరే ఆప్షన్స్ లేవు. ఎందుకంటే నేను చెప్తా వినండి. మనకి ఇమానియల్ తీసుకుందాం. ఇమానియల్ ఎక్కడ మనకి ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదు. ఆ టాస్క్ విషయంలో, కామెడీ విషయంలో మాత్రం ఎక్కడ మనకు డిసప్పాయింట్ చేయదు. ఇంకా డిమాండ్ పవన్ గురించి నేను చెప్పను, మీ ఊహకే వదిలేస్తున్నా. మీరు చెప్పండి. మీరు ఎందుకంటే దాదాపు 80 రోజులు 70 రోజులు ఆట చూశారు కాబట్టి మీరే చెప్పండి. కళ్యాణ్ గురించి కూడా పెద్ద చెప్పండి. ఎందుకంటే నా పర్సనల్గా నిజంగా కళ్యాణ్ మాత్రం ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టి ఈరోజు ఒక సెలబ్రిటీ కన్నా ఎక్కువే ఆడాడు. నాకైతే వీళ్ళ ముగ్గురు విన్నర్ కాకుండా తనూజ విన్నర్ అయిందంటే నేనైతే పర్సనల్గా అదైతే అన్ఫెయిర్ అని చెప్తా. ఎందుకంటే బిగ్ బాస్ సపోర్ట్ చాలా ఉంది తనూజ వెనక. ఎందుకంటే చూసినా కదా, నిజంగా మీరే మనలో మన మాట మీరే చెప్పండి ఒకసారి. డిమాండ్ కన్నా, కళ్యాణ్ కన్నా, ఇమానియల్ కన్నా తనూజ అండ్ ఫిజికల్ టాస్క్లో, ఎంటర్టైన్లో ఏ విషయంలో తోపంటారు మీరు చెప్పండి. నిజంగా జెన్యున్గా మనలో మన మాట చెప్పండి భయ్య. నిజంగా నాలాగే మీకు కూడా ఎంతమందికి అనిపించింది అన్డిజర్వ్ అని ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేయండి. కానీ సాటర్డే ఎపిసోడ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయండి. బట్ మీరు అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ప్రతి ఒక్కరు సంజన ఇంటికి వెళ్తుంది అనుకున్నారు, బట్ ఇంటికి వెళ్ళలేదు. ఎక్కడైతే తను ఎవరిని నెగిటివ్ చేసిందో మళ్ళీ వాళ్ళే తిరిగి హౌస్లోకి రాణించారు. నాకైతే ఈ ఎపిసోడ్లో రీతు చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేసిందేమో అనిపించింది. ఎందుకంటే తను అనుకుంటే సంజన గారు ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. బట్ రీతు చౌదరి మాత్రం ఆగి తన మెచ్యూరిటీగా తను తీసుకునే డిసిషన్ నాకు చాలా బాగా నచ్చింది. అది మాత్రం నేనైతే ప్రౌడ్గా చెప్పుకున్నాను. సాటర్డే ఎపిసోడ్ గురించి ఇంతే గాయ్స్. ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. బట్ ఇలాంటి కంటెంట్స్ ప్రతి ఒక్కటి మూవీ రివ్యూ, ఇలాంటి కంటెంట్స్ నా ఛానల్లో మరెన్నో వస్తూ ఉంటాయి. బట్ మీరేమన్నా నాకు చెప్పాలనుకుంటే కంటెంట్ గురించి కానీ, పర్సనల్గా కానీ, ఇన్స్టాగ్రామ్ మీకోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటుంది. మోషా 725 ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చి డిఎం చేయొచ్చు. లవ్ యూ గాయ్స్, సైనింగ్ ఆఫ్. నేను మీ మోషా.